ఒక ప్రశ్నతో ఈరోజు నా ప్రసంగాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాను. అది మనదే, కానీ మనకంటే ఎక్కువగా వేరే వారు వాడుతూ ఉంటారు. ఏంటదండి? మనదే కానీ మనకంటే ఎక్కువ వేరే వాళ్ళు వాడతారు. అదేంటది? మన పేరు కదా. మన పేరు మనదే, కానీ మనం మన పేరు 100 సార్లు చెప్పుకోము కదా. ఎవరైనా అడిగితే కొత్త వాళ్ళు కలిసినప్పుడు మన పేరు సో అండ్ సో అని చెప్తాము. కానీ అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ఫ్రెండ్స్, పెళ్ళైతే భర్త, భార్య ఎక్కువగా మన పేరుని పిలుస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో కూడా మరి చాలామందికి మంచి పేర్లు ఉన్నాయి. కొంతమంది పేర్లు దేవుడు మార్చాడండి. పేరు అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి లేదా వారి యొక్క క్యారెక్టర్కు సాదృశ్యంగా ఉంది అని మనం చూస్తూ ఉన్నాము. దైవజనులు కూడా ఎక్కువగా వాక్యంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఈ పేరుకు అర్థం ఇది అని చెప్తూ ఉంటారు. చాలామంది వారి పేరుకి దే లివ్డ్ అప్ టు దేర్ నేమ్స్, వారి పేరుకు తగినట్లుగా బ్రతికిన వారు ఉన్నారు. కొంతమంది మంచి పేర్లు పెట్టుకొని చెడ్డ జీవితాలు జీవించిన వారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కరియోతు యూదాను గూర్చి మనం గమనించినట్లయితే, యూదా అంటే ద ప్రైజ్ ఆఫ్ గాడ్, దేవుని స్తుతి అని మంచి అర్థం ఉంది యూదా అనే మాటకు. కానీ యూదా అనే పేరు చాలామంది పెట్టుకోరు, ఎవరు పెట్టుకోరు యూజువల్గా. ఎందుకంటే అమ్మో యూదా అనగానే ఇస్కరియోతు యూదా దేవుని అమ్మి వేసిన వ్యక్తి కాబట్టి ఆ పేరు వద్దులే అని మంచి అర్థం ఉన్నప్పటికీ ఆ వ్యక్తి పేరుకు తగిన జీవితాన్ని జీవించలేకపోయాడు. కానీ బైబిల్ గ్రంథంలో కొంతమంది పేరుకు తగినట్లుగా బ్రతికారు. అయితే పాత నిబంధనలో అలాగే క్రొత్త నిబంధనలో యేసయ్య లేదంటే దేవాది దేవుడు కొంతమంది పేర్లు మార్చారండి. పేర్లు మార్చారంటే వారి జీవితాలు కూడా మారాలి అని దేవుడు కోరుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలో అబ్రాము అని పిలువబడిన అబ్రామును దేవుడు అబ్రహాముగా మార్చాడు. ఆ తర్వాత శారయి అని పిలువబడిన ఆమెను దేవుడు శారాగా మార్చాడు. ఇప్పుడు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో ఒక ప్రధాన శిష్యుడిగా ఉన్న పేతురుకు కూడా దేవుడు ఒక కొత్త పేరు పెట్టారు. ఆ పేరు ఏంటో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 40 నుండి 42 వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి 42వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో 2 sets ఆఫ్ బ్రదర్స్ మనకు కనబడతారండి. 2 జతల సహోదరులు. ఒకటేమో యాకోబు, యోహాను, జెబెదయి కుమారులు, ఉరిమెడు వారు, సన్స్ ఆఫ్ థండర్ అని పిలువబడిన వారిద్దరు అన్నదమ్ముళ్ళు. ఇంకొక నెక్స్ట్ టీం ఎవరంటే పేతురు, ఆంద్రెయ. వీరిద్దరు కూడా సహోదరులే. సో ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నో దట్ గాడ్ చూసెస్ ఫ్యామిలీస్. దేవుడు కుటుంబాలను ఎన్నిక చేసుకుంటాడు. మనం ఆయనకు అప్పగించుకుంటే కుటుంబాలుగా ఆయన కొరకు నిలబడి కుటుంబాలుగా ఆయన కొరకు వాడబడే కృపను ఇస్తారు. చూడండి, చాలాసార్లు మనం చూస్తూ ఉంటే సమాజంలో డాక్టర్స్ వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తారండి? డాక్టర్సే చేస్తారు. యాక్టర్స్ ఏం చేస్తారు? వాళ్ళ పిల్లల్ని యాక్టర్సే చేస్తారు. బిజినెస్ మెన్ వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తారు? బిజినెస్ మెన్నే చేస్తారు. కానీ కొన్నిసార్లు సేవకుల కుటుంబాలలో నుండి పిల్లలు సేవకులు అవుతుంటే కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. మీ పిల్లలు ఎందుకండి సేవకులు అవ్వాలి? ఏమవ్వాలి మరి? సినిమా యాక్టర్లు అవ్వాలా? సినిమా యాక్టర్లు అవ్వాలా? లేకపోతే మరొకటి చేస్తే ఆనందమా? కొంతమంది విమర్శించే ధోరణిలో ఉన్నవారు ప్రతిదాన్ని తప్పు పడుతూ ఉంటారు. సో సేవకుల కుటుంబంలో నుండి సేవకులు వస్తే అది దీవెనే, అది ఆశీర్వాదమే. తల్లిదండ్రుల యొక్క అభిషేకము, వారిలో ఉన్న భారము, వారిలో ఉన్న చక్కని త్యాగపూరితమైన మరి అనుభవాలు వారి పిల్లల్లో కూడా ఉండి సాగిపోతే ఇజంట్ ఇట్ అ బ్లెస్సింగ్? దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడంటే జెబెదయి కుటుంబాన్ని ఎన్నుకొని జెబెదయి కుమారులు ఇద్దరిని దేవుడు ఆయన సేవలో వాడుకున్నారు, యాకోబును, యోహానును. అంత మాత్రమే కాదు, పేతురును, ఆంద్రెయను ఇద్దరు సహోదరులే. సహోదరులు అంటే యూజువల్గా టీమ్ లాగా ఉంటారు కదా. అక్క చెల్లెళ్ళకు కూడా చాలా మంచి యూనిటీ ఉంటుంది. బ్రదర్స్కి చాలా మంచి యూనిటీ ఉంటుంది కుటుంబాలలో. సో ఇద్దరు సహోదరులను దేవుడు ఎంపిక చేసుకొని వారిద్దరిని కూడా ఆయన శిష్య బృందంలో దేవుడు జాయిన్ చేసుకొని దేవుడు వారిని ఆయన శిష్య బృందంలో చేర్చుకొని సేవలో వాడుకున్నారు. ఇప్పుడు చూడండి, పేతురు గురించి ప్రాముఖ్యంగా మనకి పేతురు అనగానే యూజువల్గా అందరికీ గుర్తొచ్చే ఒక మాట ఏంటంటే, పేతురు చాలా దుడుకు పేతురు, తొందరపాటు తనంతో ఉన్న పెద్దయ్యాకే అంత తొందరపాటు తనం ఉందంటే చిన్నతనంలో ఇంకెంత ఉండుంటుంది? చూడండి, చిన్నతనంలో చాలా అల్లరి ఉన్న వాళ్ళు పెరిగే కొద్దీ అల్లరి తగ్గిస్తారు.
అప్పుడు పెద్దయ్యాక వాళ్ళ పిల్లలు పుట్టాక వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే నానమ్మలు తాతయ్యలు చెప్తా ఉంటారు, మీ నాన్న ఇంతకంటే చాలా చేసేవాడు, ఇలాగే చేసేవాడు అల్లరి, పెద్దయ్యాక తగ్గింది కానీ చిన్నప్పుడు ఇలాగే ఉండేవారు. ఇప్పుడు పేతురుకు వయసు పెరుగుతూ అనుభవం పెరుగుతూ తన జీవితంలో మెచ్యూరిటీ వస్తున్నప్పుడు అంత దుడుకుగా ఉంటే పేతురు చిన్నతనంలో ఇంకెంత దుడుకుగా ఉండుంటాడు. యూ కెన్ ఇమాజిన్ కదా అతనిలో ఉన్న ఆ తొందరపాటు స్వభావము, అతనిలో ఉన్న ఒక మాటలో చెప్పాలంటే హీ వాజ్ అ వెరీ ఇమోషనల్ పర్సన్. ఎక్కువ భావోద్వేగాలు బాగా పేతురికి ఎక్కువ. సో ఏది తట్టుకోలేడు, ఏది చూస్తూ కామ్గా ఉండలేడు, ఏదోటి మాట్లాడేయాలి, ఏదోటి పలికేస్తే కానీ రిలీఫ్ అవ్వడం అనమాట. అలాంటి స్వభావం కలిగిన పేతురు. అయితే ఈ పేతురును యేసయ్య పిలిచి ఆయన శిష్య బృందంలో చేర్చిన తరువాత పేతురుకు దేవుడు ఒక పేరు పెట్టాడండి. ఏంటా పేరు అని ఆలోచన చేస్తే, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువు అని చెప్పాను. కేఫా, సీఫస్ అనే మాటకు అర్థం ఏంటంటే రాయి అని అర్థం. రాక్ రాయి అని ఎవరిని అంటారంటే చాలా బలంగా, చాలా స్థిరంగా. రాయిలా కదలట్లేదేంటండి, రాయిలా స్పందించట్లేదేంటండి. చూడండి, కొంతమందికి ఎక్కువ బాధ వచ్చేసినప్పుడు కళ్ళ నీళ్ళు రావు, ఎందుకంటే ఒకలాగా ఫ్రీజ్ అయిపోయి ఒక రాక్ లాగా అయిపోయి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఒక షాక్ లాగా వెళ్ళిపోయి వాళ్ళు ఇంకే దేనికి స్పందించరు, ఏడవరు, ఏమి చేయరు. ఎందుకంటే వారు ఒకలాగా హార్డెన్ అయిపోతారు, లేదంటే ఒక షాక్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు యేసయ్య పేతురుకి పెట్టక ఏ పేరు పెట్టారు? రాయి. అయ్యా, ఈయన స్వభావానికి నువ్వు పెట్టిన పేరుకి ఎలాంటి సంబంధం లేదయ్యా అని ఎవరు అనుకొని ఉంటారు? ఖచ్చితంగా ఆంధ్రే అనుకుంటాడు. పేతురు కూడా షాక్ అయి ఉంటాడు. ఏమనంటే, ఆఫ్ ఆల్ ద డిసైపుల్స్ వై మీ లార్డ్, నాకే పెడుతున్నావయ్యా ఈ పేరు నాకు అస్సలు సెట్ అవ్వదయ్యా, ఈ పేరు నాకు అసలు సూట్ అవ్వదయ్యా, ఎందుకంటే నా స్వభావము అలాంటిది, అసలు స్థిరంగా ఉండే వ్యక్తిని నేను కాదు. ఆ తర్వాత బలంగా ఒక తీర్మానం తీసుకొని దాని మీద నిలబడే లక్షణాలు నాలో ఏమాత్రము లేవు. కానీ చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తికి ఒక పేరు పెట్టాడంటే, దేవుడు ఒక వ్యక్తిని ఒక మాటతో పిలిచాడంటే అది ఖచ్చితంగా వారి జీవితంలో నెరవేరుతుంది భవిష్యత్తులో. మన వర్తమానాన్ని, మన ప్రెజెంట్ లైఫ్ని చూసి దేవుడు నువ్వు సో అండ్ సో అని అనడు దేవుడు. ఇప్పుడు పాపి నువ్వు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాపంలో జీవిస్తూ ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వస్తే నేను పరిశుద్ధపరచబడబోతున్నానంటే ఇప్పుడున్న స్థితిని బట్టి కాదు, ఆ వ్యక్తి ఖచ్చితంగా మారు మనసు పొంది ఆ తర్వాత మార్పు చెంది దేవుని కొరకు సాక్షిగా నిలబడతాడు. దేవుడు ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తును చూసి దేవుడు చెప్పే మాటలు అన్నమాట. సో ఇప్పుడు పేతురు అనుకుంటా ఉన్నాడు, దేవుడు నాకు ఈ పేరు ఎందుకు పెట్టాడు? పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతులు అనే గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి గిద్యోను అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11-12 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11-12 వచనాలు. యెహోవా దూత వచ్చి ఎబియెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని అతనితో అనగా, మిద్యానీయులు మిడతల దండు వలె ఇశ్రాయేలీల మీద దాడి చేసి ఇశ్రాయేలీలు పండించుకున్న పంటలను, ఇశ్రాయేలీల యొద్ద ఉన్న విలువైన వాటన్నిటినీ దోచుకొని వెళ్తున్న ఆ భయానకమైన, ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీలకు చాలా బ్యాడ్ టైం నడుస్తుందండి. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా గిద్యోను ఉన్నాడు. ఒక న్యాయాధిపతిగా ఒక లీడర్గా ఉన్నాడు. కాబట్టి ప్రజల మీదకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, టఫ్ టైం వచ్చినప్పుడు ఎక్కువ ఒత్తిడి ఎవరు తీసుకుంటారంటే, ఎక్కువ భారం ఎవరి మీద పడుతుంది అంటే నాయకత్వంలో ఉన్న వారి మీద పడుతుంది. ఇప్పుడు గిద్యోను చాలా నలిగిపోతూ ఉన్నాడు. గిద్యోను ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని చూసి చాలా కలవరపడిపోతూ ఉన్నాడు. గిద్యోను అనుకున్నాడు, మిడతల దండు వలె మిద్యానీయులు మా మీద వచ్చి పడారయ్యా, రోజుకి తినడానికి కూడా మాకు ఆహారం లేనట్లుగా వారు దోచుకొని వెళ్ళిపోతున్నారని బాధపడుతూ భయంతో దాక్కొని ఉన్న సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై పలుకుతున్న మాట ఏంటంటే, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై. దేవుడు అప్పటికి గిద్యోనికి పరాక్రమము ఉన్నా కూడా లేదనుకుంటున్నాడు, ధైర్యం లేదు. కానీ దేవుడు గిద్యోనును అలా చేయబోతున్నాడు. ఒక పరాక్రమము గల బలాఢ్యుడిగా సిద్ధపరిచి మిద్యానీయులపై ఇశ్రాయేలీలకు దేవుడు జయం ఇవ్వబోతున్నాడు. సో గాడ్ వాజ్ ప్రిపేరింగ్
గిడియన్ బిఫోర్ హ్యాండ్. ముందుగానే గిద్యోనును దేవుడు మాటల ద్వారా ఆయన మాట్లాడి సిద్ధపరుస్తున్నట్లుగా మనం వాక్యంలో గమనిస్తున్నాం. చాలాసార్లు మన జీవితం గురించి మనకి చాలా తక్కువ అభిప్రాయం ఉంటుంది. చూడండి, మనం చేయగలిగినవి కూడా కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేనేమీ చేయలేను, నేను చేతగాని దానను. ఒకవేళ ఎవరైనా మనల్ని కనుక కొంచెం మిస్ట్రీట్ చేశారు అనగానే మనల్ని మనమే చిన్నబుచ్చుకొని, ఎవ్వరి దృష్టిలో నాకు విలువ లేదు, ఎవ్వరు నన్ను పట్టించుకునేవారు, పొరపాటున ఫోన్ చేస్తే ఎవరైనా ఎత్తలేదు అనుకో, వెంటనే ఒక ఫీలింగ్ వస్తుంది, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు. పొరపాటున ఎవరితోనో మాట్లాడదామని వెళ్తే వారేదో బిజీలో, వారేదో కష్టంలో ఉండి నీతో పలకరించకపోతే నాతో మాట్లాడేవారు లేరు, నాతో సమయం గడపాలని ఎవరికి ఇష్టం లేదు. చూడండి, చాలా త్వరగా మనం కొన్ని కంక్లూజన్స్ డ్రా చేసుకొని మన జీవితాలను చూసి మనమే జాలిపడుతూ, మన జీవితాలను చూసి మనమే బాధపడిపోతూ, కృంగిపోతూ, అసలు మన జీవితాల పట్ల దేవుని ఉద్దేశం ఏంటో మనం గ్రహించలేని స్థితిలో ఉంటాం. కానీ పేతురు విషయంలో దేవుని ఉద్దేశం ఏంటంటే, పేతురు ఒక రాయి వలె ఒక దృఢమైన ఆత్మీయ జీవితంలో సాగిపోతూ అనేక మందిని ఆయన వైపుకు నడిపించాలి అని దేవుని ఉద్దేశం. చాలాసార్లు పేతురు జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు పేతురులోని బలహీనతల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈరోజు లెట్స్ టాక్ అబౌట్ పీటర్ స్ట్రెంగ్త్స్ రాదర్ దాన్ హిస్ వీక్నెసెస్. పేతురులో ఉన్న బలహీనతలు కాకుండా పేతురులో ఉన్న బలాలు ఏంటో ఒకసారి ధ్యానం చేద్దాం. చూడండి, ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి, బలాలు ఉంటాయి. స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అని స్వాట్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది. ఎకనామిక్స్ చదివిన వాళ్ళకి అది తెలుస్తుంది. MBAలో కూడా స్వాట్ అనాలిసిస్ అని చెప్తా ఉంటారు. స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. మన బలాలు మన బలహీనతల కంటే ఎక్కువైనప్పుడు మనం బలమైన వ్యక్తిగా ఎమర్జ్ అవుతాం, ఏదో ఒకటి సాధిస్తాం. కానీ బలహీనతలు బలాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఓడిపోతాం, లేదంటే ఏమీ సాధించలేని స్థితిలోకి వెళ్ళిపోతామని చెప్తూ ఉంటారు. సరే, ఇప్పుడు పేతురులో ఎక్కువగా మనం బలహీనతలను ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనం పేతురులో ఉన్న బలాలు ఏంటో ఒకసారి ధ్యానం చేద్దాం. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 32-33 వచనాలు. లూకా సువార్త 22వ అధ్యాయము 32-33 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 22:33-34. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను అనెను. యేసయ్య తాను శ్రమ పడబోతున్నారని, ఆయన శిలువ మరణం పొందబోతున్నాడని ముందుగానే ఎరిగి తన శిష్యుల మనసులను దేవుడు సిద్ధపరుస్తూ ఉన్న ఆ సందర్భంలో ఇప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా, నీతో పాటు మరణించడానికి కూడా నేను సిద్ధమే. పేతురులో నిజంగానే త్యాగపూరితమైన మనసు ఉందండి, లేకుండా చెప్పలేదు, ఉంది. దేవుడు అంటే చాలా ప్రేమ ఉంది, దేవుడు మరణించకూడదని ఉంది. ఎందుకంటే పేతురుకి శిలువ మరణం యేసయ్య పొందబోతున్నారు అనేసరికి దేవుని మీద ఉన్న ప్రేమ ఎంత ఎక్కువ ఉందంటే, అయ్యా, నువ్వు మాత్రం మరణించకూడదు, ఒకవేళ నువ్వు మరణిస్తే మాత్రం నేను కూడా నీతో పాటు మరణించడానికి సిద్ధమే. ఒక మాటలో చెప్పాలంటే పేతురులో ఒక సంసిద్ధత కనబడతా ఉంది, ఒక దేవుని పట్ల ఒక బలమైన ప్రేమ పేతురులో ఉంది. కానీ అదే ప్రేమ ఉన్న లెవెల్లో లేదు. ఒకసారి ఇలా ఉంది, ఒకసారి ఇలా ఉందండి. ఒకసారి చాలా ప్రేమ ఉంది, ఆ తర్వాత పరిస్థితులను బట్టి వెంటనే ఆ ప్రేమ అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో, యేసయ్యకి ఇచ్చిన మాట ఎక్కడికి వెళ్ళిపోయిందో. కానీ పేతురు గురించి చెప్పాలంటే హీ హ్యాడ్ అ ప్రిపేర్డ్నెస్ ఫర్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు కొరకు ఏమైనా చేయడానికి ఒక రకమైన సంసిద్ధత పేతురులో మనకి కనబడతా ఉంది. దేవుని బిడ్డల్లో కూడా ఖచ్చితంగా సంసిద్ధత ఉండాలి. ఏ సమయంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడు ఏదైనా చెప్తే ఆయన మాటకు విధేయత చూపించే సంసిద్ధత. రెండవదిగా పేతురులో మనకు కనబడే లక్షణం ఏంటంటే, యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు. భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఆ తర్వాత 8వ వచనం, పేతురు, నీవెన్నడునూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా,
నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. యేసయ్య తన శిష్యుల పాదాలు ఒక్కొక్కరిగా కడుగుతుంటే, అయ్యా నువ్వు మా పాదాలు కడగడం ఏంటయ్యా, నీతో మేం కడిగించుకోవడం ఏంటయ్యా అనే ఫీలింగ్ మిగతా శిష్యులకు వచ్చి ఉండదా అండి? ఒకసారి చెప్పండి. వచ్చి ఉంటుంది. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? ఊరుకున్నారు. అమ్మో, దేవుడు ఏం చేసినా కూడా మనం మౌనంగా ఉండాలి, మనకి ఇప్పుడు అర్థం అవ్వకపోయినా మనకి తర్వాత అర్థమవుతుంది, ప్రతిదానికి నోరు తెరిచి వాగుడుకాయలా వాగొద్దు అని సైలెంట్గా ఉన్నారు. కానీ పేతురు మాత్రం ఊరుకోవట్లేదు. హీ వాజ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ వాట్ వాజ్ ఇన్ హిజ్ మైండ్. హీ వాజ్ టాకింగ్ హిజ్ మైండ్. అతని మనసులో ఏముందో అది దేవునితో వ్యక్తపరుస్తా ఉన్నాడు. సో పేతురులో ఒక మాటలో చెప్పాలంటే, హీ వాజ్ వెరీ ఆనెస్ట్ అండ్ హీ వాజ్ వెరీ ట్రాన్స్పరెంట్. తన మనసులో ఏముందో అది ఉన్నట్లుగా, అసలు యేసయ్య ఏమనుకుంటారు, నేను అనొచ్చా లేదా అనే ఆలోచన లేకుండా అంటున్నాడు, అయ్యా నువ్వు నా పాదాలు కడగడము ఏంటి? విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఒక అనుభవం ఏంటంటే, దేవునితో మనం యథార్థంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందమ్మా అంటే అంతా బాగానే ఉందండి అని అన్నీ కప్పిపుచ్చుకుంటే డాక్టర్ ఏమన్నా రాస్తారండి ట్రీట్మెంట్? డాక్టర్ గారి దగ్గర, లాయర్ గారి దగ్గర అబద్ధాలు ఆడకూడదంట. ఉన్నట్టు చెప్తే వారు మనకి సహాయం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొహమాట పడిపోయామనుకోండి, ఏమవుతుంది? రోగం బాగా ముదిరిపోద్ది, అంతే కదా. ఏముందో, ఎలా ఉందో, ఏమనిపిస్తుందో అవన్నీ కూడా ఎంత బాగా చెప్తే డాక్టర్ అంత బాగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు పేతురు కూడా దేవుని దగ్గర, యేసయ్య దగ్గర చెప్తున్న మాట ఏంటంటే, హీ వాజ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. నిజానికి మిగతా శిష్యులకు కూడా అదే భావన వచ్చినప్పటికీ వారు ఎక్స్ప్రెస్ చేయనిది పేతురు చాలా ఓపెన్గా యేసయ్యతో అంటున్నాడు, అయ్యా నువ్వు నా పాదాలు కడగద్దయ్యా. కానీ యేసయ్య ఎప్పుడైతే నేను ఖచ్చితంగా కడగాలన్నాడు, ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా అడుగుతున్నాడు అనమాట. నా కాళ్ళే కదయ్యా, ఏం కడగాలంటండి? నా చేతులు, నా తల. చూడండి, పేతురులో ఒక ఓవర్ ఎంతూజియాజం, అతిగా ఏదైనా చేయాలి, అతిగా ఏదైనా కోరుకోవాలి అనే ఒకలాంటి ఉత్సాహము పేతురులో మనకి కనబడతా ఉంది. దీన్ని పాజిటివ్గా మనం ఒక్క సైడ్ నుంచి ఆలోచన చేస్తే పేతురులో ఉన్న యథార్థత అని కూడా చెప్పచ్చు కదండి. తన మనసులోకి ఏమొచ్చిందో, నా యేసయ్య కాకపోతే నేను ఎవరికి చెప్తాను, నా యేసయ్యతో కాకపోతే ఎవరితో పంచుకుంటా, ఆయన నా ప్రభు, నా నాయకుడు, నన్ను పిలుచుకున్నాడు, ఆయన శిష్యుడిని నేను, నా మనసులో ఏముందో నేను యేసయ్యతో చెప్తాను. నీ జీవితంలో కూడా ఒకవేళ కొన్ని ప్రశ్నలతో నువ్వు సతమతం అవుతున్నట్లయితే, ఒకవేళ నీ జీవితంలో నలిగిపోతూ కొన్ని రకాలైన ఆలోచనలతో వేధించబడుతూ కృంగిపోతున్నట్లయితే, యు నో ద బెస్ట్ ప్లేస్ టు వెంట్ అవుట్ యువర్ ఫీలింగ్స్ ఇస్ గాడ్స్ ప్రెజెన్స్. నీ మనసులో ఉన్న ఆ భావాలన్నీ కూడా వ్యక్తపరచగలిగిన శ్రేష్టమైన ప్రదేశం అంటూ ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధే. హల్లెలూయా. గడిచిన వారం అంతా నా కన్ను బాగాలేదండి. నా కన్ను చాలా స్వెల్లింగ్ వచ్చేసింది. దాదాపు ఒక 70% క్లోజ్ అయిపోయింది. కనీసం ఇట్లా క్లియర్గా కూడా కనబడట్లేదు. అయితే మా చిన్న కుమార్తె నేను అడగకుండానే నా దగ్గరకు వచ్చి ఇలా చేయబెట్టి నా కోసం ప్రార్థన చేస్తూ ఉండేది. స్కూల్కి వెళ్ళకముందు ప్రార్థన చేస్తూ ఉండేది. సరే, ఈరోజు ఉదయం కూడా నన్ను చూసింది. నేనేం అడగలేదు నా కొరకు ప్రేయర్ చేయమని. కొన్నిసార్లు అడుగుతాను ప్రేయర్ చేయమని, ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా బలహీనంగా ఉంటే ప్రార్థన చేయాలని, వారికి నేర్పించాలని, వారికి బలహీనంగా ఉండేటప్పుడు కూడా వారి దేవుని మీద ఆధారపడ్డ వారికి నేర్పించాలని ప్రార్థన చేయమని ఖచ్చితంగా అడుగుతాను. సరే, ఈరోజు మార్నింగ్ నేను అడగలేదు, కానీ వచ్చి ఇలా చేయబెట్టి ప్రార్థన చేస్తుంది. యేసయ్య, మా మమ్మీ కన్ను బాగాలేదు, తగ్గించండి. ఇప్పటికి చాలాసార్లు చేశానయ్యా, అయినా కూడా తగ్గలేదు, అయినా ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టైం చేస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా తగ్గించాలి. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ క్యూట్. ఎంత ఆనెస్ట్గా చేస్తుందండి. ఎందుకంటే వారం రోజుల నుంచి చూస్తుంది, ఇలాగే ఉంది ఆ మమ్మీ కన్ను, చేస్తున్నాను తగ్గట్లేదు, కానీ మళ్ళీ చేస్తున్నానయ్యా, నువ్వు మాత్రం. దేవుడు అదేనండి కోరుకుంటుంది. దేవుడు సూపర్ఫిషియల్గా, ఆర్టిఫిషియల్గా, ఏదో పైన కొత్తగా మనం కలిసినప్పుడు ఎవరైనా మనకి మరి చాలా దూరంగా ఉండే వ్యక్తులతో మనం మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడితే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి ఏది ఇష్టం అంటే సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు, యథార్థవంతులు ఆయనకు ఇష్టలు, నిజముగా మొరపెట్టి వారికి. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వేమీ దాచుకోవాల్సిన అవసరం ఏముందో అది నీ హృదయంలో ఉన్నది ఆయనతో చెప్పితే నీ యథార్థతే దేవుని చాలా ఇంప్రెస్ చేస్తుంది. హల్లెలూయా. సో పేతురులో ఉన్న రెండవ మరి చక్కని లక్షణం ఏంటంటే, తన మనసులో ఏముందో అది యేసయ్యతో కాకపోతే ఎవరికి చెప్తాను,
తప్పుంటే ఆయనే సరిదిద్దుతాడులే, కానీ నా మనసులోకి వచ్చిన ఆలోచన అయితే దాచుకోకుండా దేవునితో చెప్తాను అని వ్యక్తపరిచే లక్షణం. మూడవ లక్షణం ఏంటంటే పేతురులో ఉన్న నాయకత్వపు లక్షణం అండి. కొంతమందికి దేవుడు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఇస్తారు, అంటే చక్కని నాయకులుగా నడిపించగలిగే నాయకత్వపు లక్షణాలు. ఇప్పుడు పేతురులో నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి అని ఎలా చెప్పగలమంటే, యేసయ్య శిలువ మరణం చెందారు, ఆయనను రోమా సైనికులు వచ్చి బంధించి తీర్పుల కొరకు, అన్యాయపు తీర్పుల కొరకు ఆయనను తీసుకుని వెళ్తున్న సమయంలో యేసయ్య ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకాడు. ఆ తర్వాత యేసయ్య మరణించి ఆయన పునరుత్థానం చెందిన తరువాత ఇప్పుడు పేతురు బాగా డిసప్పాయింటెడ్గా ఉన్నాడు. ఎందుకంటే మా నాయకుడు మాతో లేడు, యేసయ్య మాతో, ఇప్పుడు ఎవరితో తిరగాలి, ఎవరిని వెంబడించాలి, ఇప్పుడు మేము ఏం చేయాలి, మాకు దిశానిర్దేశం ఎవరు చేస్తారు, హూ విల్ డైరెక్టర్స్, మమ్మల్ని ఎవరు నడిపిస్తారు అనే ఒక నిరాశలో, కృంగుదలలో పేతురు అనుకున్నాడు, ఇంతకుముందు చేశాను కదా ఫిషింగ్, ఇంతకుముందు చేపలు పట్టేవాడిని కదా, అవన్నీ వలలు, బోట్లు అవన్నీ అలాగే ఉన్నాయి ఇంటి దగ్గర, లెట్ మీ గో బ్యాక్ టు ఫిషింగ్, తిరిగి మళ్ళీ చేపలు పట్టే పనిలోకి వెళ్ళిపోదాము అనే ఒక ఆలోచన వచ్చింది. చూడండి, ఆత్మీయంగా కొన్నిసార్లు బలహీనం అయిపోయినప్పుడు మన ఆలోచనలు ఎటువైపు వెళ్తాయంటే పాత జీవితం వైపుకు వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా వెళ్ళినాయి అట్లా? వదిలిపెట్టేసిన సినిమాలు ఉంటాయి కదా, ఆత్మీయంగా కొంచెం బలహీనం అయిపోయినప్పుడు అప్పుడు అపవాదం అంటాడు, అప్పుడు వదిలేవు కదా అక్కడ, ఆ సీరియల్ నంబర్ 102లో ఆపేసావు, ఆ తర్వాత చాలా వచ్చినాయి, అవన్నీ ఒకసారి వెళ్ళి చూసే, కొంచెం నెమ్మదిగా ఉంటుంది నీకు ప్రశాంతంగా. లేదంటే అప్పుడు సినిమాలు వదిలేసావు, అప్పుడు అలాంటి అలవాట్లు వదిలేసావు కదా, ఒక్కసారి మళ్ళీ వెళ్ళి గో బ్యాక్ టు దట్ ఓల్డ్ లైఫ్, పాత జీవితానికి తిరిగి వెళ్ళు అనే శోధన కొన్నిసార్లు వస్తుందండి, కలుగుతుంది. పేతురుకు కూడా అదే ఆలోచన వచ్చింది, లెట్ మీ గో బ్యాక్ టు ఫిషింగ్. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమియూ. పేతురు చాలా బోల్డ్, చాలా అవుట్ స్పోకెన్ పర్సనాలిటీ, ఏముంటే అది మాట్లాడేస్తాడు కదా. సైలెంట్గా ఒక్కడే వెళ్ళుంటే బాగుండేది చేపలు పట్టడానికి, మళ్ళీ అందరికీ అనౌన్స్ చేస్తున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా అనగానే. మరి పేతురులో నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి కదండి. పేతురును దేవుడు ఒక నాయకునిగా ఏర్పాటు చేసుకున్నారు. సో పేతురు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తున్నాను అనగానే టీం ఉన్నారు కదా, వాళ్ళందరూ అంటున్నారు, మేము మాత్రం ఏం చేస్తామయ్యా, మేము కూడా ఖాళీగానే ఉన్నాం, అప్పుడంటే యేసయ్యతో చాలా బిజీగా తిరిగేసాం, కానీ ఇప్పుడు మేము చేయడానికి ఏమీ పని లేదు, మేము చాలా ఖాళీగా ఉన్నాం, సో వీ విల్ ఆల్సో కమ్ అండ్ ఫిష్, అందరం కలిసి చేపలు పడదాము అని. కొంతమందికి మంచి టీం ఉంటారండి, అంటే వాళ్ళకు ఒక గుంపు ఉంటారనమాట. ఆ గుంపు అంతా కూడా బలుక్కొని ఏదైనా పని చేస్తారు. వాళ్ళు ఒక మంచి కామన్ డెసిషన్స్ తీసుకుంటూ చక్కగా ఒక అగ్రిమెంట్కి వచ్చి ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇతరులను ప్రభావితం చేసే లక్షణాలు దేవుడు నీకు ఇస్తే నువ్వు ఇంకా డబుల్ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నువ్వు పడిపోతే అందరూ పడిపోతారు నీతో పాటు. నువ్వు తప్పుదారిలో వెళ్తే అందరూ తప్పుదారిలో, నువ్వు చెడిపోతే అందరూ చెడిపోతారు. సో నీ మీద ఆధారపడేవాళ్ళు, నిన్ను చూస్తున్నవారు, నిన్ను గమనిస్తున్నవారు, నిన్ను అనుసరిస్తున్నవారు, నిన్ను మాదిరిగా పెట్టుకున్నవారు ఒకవేళ ఎవరైనా ఉంటే, నీ స్నేహితుల బృందంలో గనుక నువ్వు ఒక లీడర్గా ఉన్నట్లయితే, ప్లీజ్ నో దట్ యు మస్ట్ బీ డబుల్ కేర్ఫుల్ నాట్ టు మేక్ అన్గాడ్లీ డెసిషన్స్. దైవ నిర్ణయం కానీ దైవ చిత్తం కాని నిర్ణయాలు నీ జీవితంలో తీసుకుంటే నువ్వు ఒక్కడవే కాదు పాడయ్యేది, నీ ఒక్కదానివే కాదు నష్టపోయేది, నీతో పాటు చాలామంది కూడా నష్టపోతారు అని జ్ఞాపకం ఉంచుకొని దేవుని చిత్తానుసారమైన, దేవునికి ఇష్టమైన నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలి. కాబట్టి పేతురు జీవితంలో ఉన్న మూడో క్వాలిటీ ఏంటంటే, హీ హ్యాస్ లీడర్షిప్ క్వాలిటీస్, అతనిలో నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి. ఇంకొకటి మనందరికీ తెలిసిన సంఘటన, మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేశాను. 24వ వచనం. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. యేసయ్యను చూచి శిష్యులు భూతమని కేకలు వేశారు. ఆ తర్వాత చూడండి పేతురు చెప్తున్న మాట, 28వ వచనం. పేతురు, ప్రభువా
నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని. పేతురుకి ప్రూఫ్ కావాలండి. ఇప్పుడు యేసయ్య కాదా టెస్ట్ చేయాలి. అండ్ హీ వాజ్ ఆల్సో విల్లింగ్ టు రిస్క్ హిజ్ లైఫ్. ఒక మాటలో చెప్పాలంటే హీ హ్యాడ్ అన్ అడ్వెంచరస్ స్పిరిట్. పేతురులో సాహసమైన కార్యాలు చేసే మనసు, సాహసోపేతమైన మనసు పేతురులో. ఫెయిత్ అంటే ఏంటో తెలుసా అండి? ఫెయిత్ జర్నీ ఈజ్ అన్ అడ్వెంచరస్ జర్నీ. డూ యూ నో దట్? కొంతమందికి సాహసాలు చేయడం అంటే చాలా ఎవరెస్ట్ ఎక్కాలని ఇష్టం, లేదంటే కొన్ని భయానకమైన కార్యాలు, అది ఏమన్నా తేడా అయిందంటే లైఫ్ కూడా పోతుందండి, అయినా పర్వాలేదు నేను చేస్తానని కొన్ని సాహసాలు కొంతమంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు పేతురులో సాహసోపేతమైన హృదయం ఉంది. తన విశ్వాసాన్ని టెస్ట్ చేసుకోవడానికి, అయ్యా నువ్వే అయితే నీళ్ళ మీద యేసయ్య నువ్వు నడుస్తుంటే నేను కూడా నీతో పాటు నీళ్ల మీద నడవడానికి. మిగతా ఎవరి శిష్యులకు అంత ధైర్యం లేదండి, కానీ పేతురులో ఆ ధైర్యము ఉంది. ఇప్పుడు పేతురు అనగానే యేసయ్య ఊరుకయ్యా, నువ్వేంటి, నువ్వు దిగుతావా, నువ్వు పడవలో నుంచి దిగుతావా, నువ్వు అక్కడే కూర్చో అని యేసయ్య అనలేదండి. వెన్ యూ వాంట్ టు గో ఆన్ అన్ అడ్వెంచర్ విత్ జీసస్ వుడ్ నెవర్ సే నో. యేసుక్రీస్తు ప్రభు నీలాంటి అనుభవాలు నాకు కూడా ఇవ్వయ్యా, నేను కూడా ఒక సాహసం చేయాలని ఆశపడుతున్నాను నన్ను దేవుడిని అడిగితే దేవుడు నిన్ను ఎప్పుడూ కృంగ చేయడు, నిరుత్సాహపరచడు. దేవుడు అంటాడు కమాన్ యూ కెన్ డూ ఇట్, నేను ఉన్నాను కదా నడిపిస్తాను. సో పేతురు దోణి దిగాడు. చూడండి 30వ వచనం, 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని తుఫానును చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. దోణిలో నుంచి దిగాడు, నీళ్ల మీద నడిచెను. అలా యేసయ్యని చూస్తూ నడిచేసి ఉంటే బాగుండేది, గాని అనే ఒక మాటను చూసారా? పేతుల్లో చంచలమైన మనసు ఉందండి. హీ హ్యాడ్ అన్ అన్స్టేబుల్ మైండ్. సాహసాలు చేయాలి అనే ధైర్యం ఉంది, యేసయ్య మీద ఆధారపడి నీటి మీద నడవాలి అనే ఉత్సాహం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం పేతురులో ఉన్న ఇంకొక ఆలోచన ఏంటంటే, అమ్మో చుట్టూ ఒకసారి నేను ఎక్కడ నిలబడి ఉన్నానో ఒక్కసారి చూసుకోవాలి కదా అని చూసుకున్నాడు. గాలిని చూడగానే భయపడి మునిగిపోసాగి. కానీ పేతురులో డెఫినెట్లీ అ పాజిటివ్ థింగ్ ఇస్ హీ వాంటెడ్ టు గో ఆన్ అన్ అడ్వెంచర్. నా విశ్వాసాన్ని పరీక్షించుకుందాం, దేవుడు ఉన్నాడు కదా, నేను కూడా నడుద్దాము. దేవుని మీద విశ్వాసం ఉంచితే నీటి మీద మనం కూడా నడవగలము అని నేను చూపించాలి ప్రపంచానికి అనుకొని వెళ్ళాడు. కానీ విశ్వాసం నీళ్ళలో దిగిన కాసేపు ఉంది, కానీ ఆ తర్వాత విశ్వాసం తగ్గిపోగానే పేతురు నీళ్ళలో మునిగిపోసాగాడు. బట్ అగైన్ తిరిగి దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడి మళ్ళీ యేసయ్య మాత్రం పేతురు ప్రాణాన్ని బానివ్వలేదండి. వెంటనే యేసయ్య చేయి చాపి పేతురును లేవనెత్తినట్లుగా వాక్యంలో మనం చూసినాం. ఇలాంటి పేతురుకు యేసయ్య ఏం పేరు పెట్టారండి? కేఫా అనే పేరు పెట్టారు. నీవు కూడా ఒకవేళ నీ జీవితంలో అనుకుంటావు ఏమో, ఐఎమ్ ద మోస్ట్ అన్స్టేబుల్ పర్సన్, నా జీవితంలో స్థిరమైన మనసు అస్సలు ఉండదండి, నాకు ఇవాళ ఒకటి అనుకుంటా రేపు ఒకటి చేస్తాను, చాలా చంచలమైన మనసు నాది, చాలా ఆవేశం ఎక్కువ నాకే. కానీ బహుశా దేవుడు నిన్ను ఈ ప్రపంచంలోనే అత్యంత శాంతమూర్తిగా చేస్తాడేమో, హూ నోస్. గాడ్ ఈస్ కేపబుల్ ఆఫ్ మెండింగ్ అవర్ లైఫ్స్. మన జీవితాలను బాగు చేయడంలో, మన జీవితాలను స్థిరపరచడంలో, మన జీవితంలో ఒక కంప్లీట్ 180 degrees అన్నట్లు నీ జీవితాన్ని మార్చడంలో ఆయనకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఇటువంటి పేతురు శిష్యులందరినీ మళ్ళీ వెంట పెట్టుకొని చేపలు పట్టడానికి వెళ్ళిపోయిన పేతురు, యేసుక్రీస్తు ప్రభువును ఎరుగనని ముమ్మారు బొంకిన పేతురు, నీ కొరకు సిలువ దగ్గరికి కూడా నేను వస్తానయ్యా, చనిపోవడానికి కూడా నేను సిద్ధమే అని అడ్రస్ కూడా లేకుండా వెళ్ళిపోయిన పేతురును దేవుడు కేఫా అన్నాడు. కాబట్టి దేవుడు ఏదైనా మాట ఇచ్చారంటే అది ఖచ్చితంగా నెరవేరి, దేవుడు ఒక మాట పలికాడంటే ఖచ్చితంగా అది నెరవేరుతుందండి. అండ్ God's words about Peter's life became a reality. పేతురు విషయంలో యేసయ్య పలికిన మాటలు వాస్తవము అయ్యాయి. చూడండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. The most unstable person in the team has become the most stable apostle.
చాలా అత్యంత చంచలమైన మనసు కలిగిన పేతురు అత్యంత స్థిరమైన దేవుని సేవకుడు అయిపోయాడండి. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా వీరిని మాత్రం ఎవరు మార్చలేరండి. నా భర్త ఉన్నాడండి, అమ్మో ఎవరైనా మారుతారు, కానీ రాజమండ్రిలో ఆయన మాత్రం, మా కొడుకున్నాడండి పెద్ద భ్రష్టుడండి, వాడు ఇంకెప్పటికీ బాగు పడడు. ఎంత ఏడిపిస్తున్నాడో, ఎంత బాధ పెడుతున్నాడో, ఎంత వేదనకరంగా ఉన్నాడో నువ్వు అనుకుంటున్నావు కదా. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు చూసి, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను చూసి, వారి జీవితాన్ని చూసి, వారి అనుభవాలను చూసి, వారికి ఉన్న హిస్టరీని చూసి, వారు చేసిన పనులను చూసి, వారి గురించి అందరూ చెప్పుకుంటున్న మాటల్ని చూసి నువ్వు అనుకుంటున్నావు కదా వీరు మాత్రం అంతే, ఇంకా నువ్వు ఫిక్స్ అయిపోయావు. కానీ దేవుడు ఫిక్స్ అవ్వలేదు. ఆయన పేతురు జీవితాన్ని ఎలా స్థిరమైన విశ్వాసిగా, స్థిరమైన అనుభవాలు కలిగిన శిష్యునిగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఒక ప్రధాన శిష్యునిగా దేవుడు ఈ పేతురుని ఏర్పాటు చేసుకొని, దేవుడు ఎంత బలమైన సేవ జరిగించుకున్నాడంటే, ఎంత శ్రేష్టమైన కార్యాలు పేతురు ద్వారా జరిగించుకున్నాడంటే, పేతురు వాక్యం ప్రకటించినప్పుడు 3,000 మంది రక్షణ పొందారు, బాప్తిస్మము తీసుకున్నారు. అండ్ పేతురు తన జీవితంలో హతసాక్షిగా పేతురుని చంపాలని వచ్చినప్పుడు, సిలువ వేద్దాం అనుకుంటే పేతురు అన్నాడంట, నా యేసయ్యను స్ట్రైట్గా సిలువేశారు, ఆయన లాంటి మరణం పొందే అంత అర్హత అయితే నాకు లేదు, నన్ను ఉల్టా వేయండి సిలువ, తలక్రిందులుగా సిలువ వేయించుకొని, అంటే మేకులు అవన్నీ కొట్టించుకోలేదు పేతురు, బట్ తలక్రిందులుగా సిలువ వేయించుకొని పేతురు యేసుక్రీస్తు ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. నీ జీవితంలో నువ్వు దేవుని అడగాల్సింది ఏంటంటే, నన్ను నువ్వు ఎలా చూస్తున్నావయ్యా? నన్ను నేనైతే చాలా ఘోరంగా చూసుకుంటున్నా. నన్ను నేను చూసుకుంటున్నప్పుడు నా గురించి నాకు ఐ హ్యావ్ అ వెరీ లో ఒపీనియన్ ఆన్ మై లైఫ్. నా జీవితాన్ని చూసుకొని నన్ను నేను చాలా కృంగిపోతున్నాను. నన్ను గురించి నేను చాలా తక్కువగా అనుకుంటున్నా. కానీ నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నువ్వేం తలుస్తున్నావు నా గురించి? అసలు నీ ఉద్దేశము ఏంటయ్యా నా గురించి? నా భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దబోతున్నావయ్యా నువ్వు అని నీవు దేవుని అడగగలిగితే, కనిపెట్టగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, మనుషుల మాటలను మించి, మనుషులు నీ గురించి అనుకుంటున్న పలుకుతున్న మాటలను మించి దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడండి. హల్లెలూయా. యు నో దట్ గాడ్ ఇస్ an awesome God. He can change the story of your life. నీ జీవిత చరిత్రను, నీ జీవిత కథను దేవుడు మార్చేయగలడు. ఆయనంత సమర్థుడు ఇంకెవ్వరూ లేరు. చిన్నతనంలో ఒకసారి మేము ట్రైన్లో మా మేనత్త వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉన్నారు, మా పేరెంట్స్ పంపిస్తూ ఉన్నప్పుడు ట్రైన్లో నేను మా అక్క ఉన్నాము. మా చర్చ్లో ఒక అంకుల్తో మమ్మల్ని పంపిస్తున్నారు మా పేరెంట్స్. వెళ్తూ ఉంటే చెన్నై నుంచి వస్తుంది ఆ ట్రైన్. ఆ చెన్నైలో మా బోగీలో మా ఎదురు సీట్లో ఒక మూవీస్లో పనిచేసే ఒక వ్యక్తి ఉన్నాడండి. మా ఎదురుగా కూర్చుని నేను మా అక్క మాట్లాడుకోవడము, ఆ తర్వాత ట్రైన్లో ఆడుకోవడం, ఇవన్నీ గమనించిన తర్వాత కాసేపు తర్వాత మా అంకుల్తో అడుగుతున్నాడు, ఈ పాపని మూవీస్లోకి పంపిస్తారా అండి అని అడిగారు. అంటే చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉండేదాన్ని, ఆ తర్వాత చాలా తెలివిగా ఉండేదాన్ని. సో నా మూమెంట్స్, నా మాటలన్నీ గమనించి అంటున్నాడు, ఈ పాపను పంపిస్తారంటే అంకుల్ చెప్పారు, వీళ్ళ నాన్నగారు ఒక పాస్టర్ గారండి, మిమ్మల్ని అందరినీ కలిపి కొట్టేస్తారు, ఆయన చాలా స్ట్రిక్ట్. మరి మూవీస్ కూడా మేము ఎప్పుడు చూడలేదు, నేను సినిమా థియేటర్కి కూడా ఎప్పుడు వెళ్ళలేదు. సరే ఆ మాట చెప్పిన తర్వాత అయిపోయింది. పెద్ద అయిన తర్వాత నేను దైవజనుతో నాకు వివాహం అయిన తర్వాత ఒకసారి మళ్ళీ అదే అంకుల్ నన్ను కలిసారండి. అదే అంకుల్ నన్ను కలిసి చెప్పారు, నిన్ను చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసేదాన్ని కదమ్మా, నీలో ఉన్న ఆ తెలివితేటలు, నీలో ఉన్న యాక్టివ్నెస్, ఆ తుంటరితనము, ఇదంతా చూసి అనుకున్నాను ఏదో చాలా తుంటరిగా తయారవుతావు, ఒకవేళ మీ అమ్మా నాన్నకి చెడ్డ పేరు తెస్తావేమో అని నేను అనుకున్నాను. కానీ ఈరోజు మీ తల్లిదండ్రులకు ఒక చక్కని ఘనత తెచ్చే కుమార్తెగా దేవుడు నిన్ను దీవించాడమ్మా అని చెప్పారండి. హల్లెలూయా. ఇది కేవలం దేవుని మహిమ కొరకే చెప్తున్నా. పీపుల్స్ ఒపీనియన్స్. అంకుల్ చూసి అనుకున్నాడు ఏదో అయిపోతుంది ఈమె అని అనుకున్నాడు. కానీ దేవుడు అలా చేయలేదండి, అలా విడిచిపెట్టలేదు. పనికిరాని స్థితిలోనో వేస్ట్ లైఫ్గా మార్చాల నా బ్రతుకుని దేవుడు ప్రయోజనకరంగానే దేవుడు మార్చాడు. ఎందుకంటే యవ్వన కాలంలోనే రక్షణ పొందాను, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాను, ఆయన చిత్తాన్ని నెరవేర్చాను. కాబట్టి ఈరోజు దేవుడు దీవెనకరంగా మార్చాడు. పేతురుని చూసి కూడా అందరూ అనుకుంటారు శిష్యులందరిలో చెడ్డ పేరు పేతురే తెస్తాడని. అవునా కదా?
ముమ్మారు బొంకుతాడా? ఎవరైనా బొంకారండి అలాగా? పేతురులాగా బొంకిన వారు ఎవరైనా ఉన్నారా? పేతురులాగా యేసయ్యకి అంత దగ్గర ఉండి ఇంత నమ్మక ద్రోహం చేశాడా అని ఎంత మాట్లాడుకొని ఉండుంటారో చూడండి. ఒకవేళ నీ జీవితాన్ని చూస్తున్న వారు కూడా అనుకుంటా ఉండుంటారేమో, ఎలాంటి జీవితం అండి, ఎందుకు పనికిరాని జీవితం అండి, ఇంత నిష్ప్రయోజనమైన జీవితం అండి. డోంట్ థింక్ దట్ యువర్ లైఫ్ ఇస్ డైరెక్టెడ్ బై పీపుల్స్ ఒపీనియన్స్. మనుషులు నీ గురించి అనుకుంటున్న మాటలను బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది అని ఎప్పుడు కూడా నమ్మకు. దేవుని ఉద్దేశాలను బట్టే నీవు ఆయనకు లోబడితే, ఆయనకు సమర్పించుకుంటే, ఆయనకు విధేయత చూపిస్తే, ఆయనను అనుసరిస్తే, మేబీ యూ హ్యావ్ ఫాలెన్ టుడే బట్ యూ విల్ రైజ్ అప్. ఈరోజు పడిపోయావేమో, కానీ నిన్న అక్కడ ఉంచడండి దేవుడు, ఆయన తిరిగి లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ పెంట కుప్ప మీద ఉన్నట్లు ఉందేమో నీ పరిస్థితి, కానీ నేను దేవుడు ఖచ్చితంగా లేవనెత్తుతాడు. ఖచ్చితంగా ఒక శ్రేష్టమైన స్థితిలోనే దేవుడు ఉంచుతాడు. వేర్ పీపుల్ విల్ సీ దట్ ద లార్డ్ ఇస్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు, దేవుడే నిన్ను ఇంతవరకు నడిపించాడు అని చెప్పే విధంగా ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యము జరిగిస్తాడు.